బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మేయర్ చైర్పర్సన్ ఎన్నికలైతే అత్యంత ఆసక్తికరంగా సాగాయి. మొత్తానికైతే కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం మధ్య అయితే ఎన్నికలు జరిగాయి. అయితే 11 ప్రాంతాల్లో మాత్రం వాయిదా పడ్డాయి. అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రేపు కానీ కొన్ని చోట్ల రేపు, మరికొన్ని చోట్ల ఎల్లుండి నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 11 చోట్ల అయితే చైర్మన్, డిప్యూటీ చైర్మన్కి సంబంధించి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో చైర్మన్, మేయర్ ఎన్నిక రసవత్తరంగా సాగింది. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ ఈ ఎన్నికలు జరగగా మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్ కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఎన్నికలు నిర్వహించారు. అయితే 11 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికలు వాయిదా పడినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలలో ఎన్నిక పోస్ట్పోన్ అయినట్టుగా వెల్లడించారు. ఈ ఎన్నికలు రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక అదేవిధంగా కొన్ని కొనుగోళ్ల కారణంగా కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలకు సంబంధించి కూడా కొన్ని రకాల వాదోపవాదాలు జరగడం వలన కూడా ఈ వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇల్లందు అలాంటి ప్రాంతాల్లో అయితే ఎక్కువ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇల్లందు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఒక కొలిక్కి రాకపోవడంతో గెలిచిన అభ్యర్థులకు సంబంధించి కౌన్సిల్ సమయానికి హాజరు కాలేదు. ఇక దీనికి సంబంధించి రేపు వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు అధికారులు. మున్సిపల్ నూతన పాలక మండలి ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లుగా ఎన్నికల అధికారి ఆర్డీఓ మధు వెల్లడించారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కోసం గెలిచిన అభ్యర్థుల్లో పోటీ ఎక్కువగా ఉండడం వలన చైర్మన్ ఎంపిక పై కాంగ్రెస్ పార్టీ నేతలు సభ్యులతో కలిసి చర్చ జరిపి ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పలు చోట్లయితే ఎక్కువగా పలు మున్సిపాలిటీల్లో కూడా ఉద్రిక్త వాతావరణం, గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు అయితే ప్రకటించారు. ఇవాళ్టితో తేలిపోతుంది అనుకున్న విషయం ఇంకా రేపటి వరకు ఉండటంతో ఆసక్తికర పరిణామంగా మారింది. మరి రేపు ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, అభ్యర్థులు మరి ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది, ఏమైనా సమీకరణాలు మళ్ళీ మారే అవకాశం ఉందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.